ఎలా ఆదరిస్తారు? ఇప్పుడు 11 ఓట్లతో బుద్ధి చెప్పారు. ఈ తాప ఇలాగే మాట్లాడుతూ ఉంటే జీరో పెడతారు. ఎందుకనమ్మా? జీరో అంటే మరి ఈ రకంగా ఇబ్బందులు పెట్టి మంచి చేసేవాళ్ళని చెడు చేస్తున్నాడు కదా! హ్మ్. మరి చెడు చేసేటప్పుడు జనానికి తెలీదా? హ్మ్. జనానికి ఎవరు మంచి చేస్తున్నారో, మంచి చేయలేదో తెలిసాక అన్నం తినే మనుషులే కదా జనమైనా. అమ్మా ఏంటి అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి భారతదేశంలో కల్లా హీనమైన సీఎం ఎవరు ఉన్నారంటే చంద్రబాబే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? అసలు చంద్రబాబు నాయుడు అనే అర్హత కూడా నీకు లేదు. చంద్రబాబు నాయుడు ఎలాగ పరిపాలిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. పులివెందర్లో ఇలాగ ఇన్ని ఓట్లు గెలుస్తానని అన్నావు, నీదేనని. మరి నువ్వు ఏదన్నా ఒకటి గెలవగలిగావా? నువ్వు మాట అనగానే ఏది సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంత బాగుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. నువ్వు అనగానే సరిపోతుందా? ఎన్ని అభివృద్ధులు తీసుకొస్తున్నారు, ఈరోజు పెట్టుబడులు ఎన్ని తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ, మోడీ గారు కలిసి ఇన్ని రకాలుగా ఆలోచించి ఈ ప్రభుత్వం నువ్వు ఉంటే ఎప్పుడో నాశనం అయిపోయేది ఈ పాటికి. కానీ వాళ్ళు ఎంత, నువ్వు అసలు ఏ చోటు ఉంచావు అన్నీ తాకట్లు పెట్టేసావు. ఒకటి ఉంచావా, కృష్ణానదిలో కూడా తాకట్లు పెట్టావు. ఏదన్నా ఉందా నువ్వు చేసిన పని? ఆ, ఏముంది? ప్రతి దాంట్లో నీ బొమ్మ వేసుకున్నావు. కనీసం టిక్కో ఇళ్ళలో కూడా ఎవరికి ఇచ్చింది లేదు. ఆ రోజు అందరికి లోన్లు పెట్టేసి ఆ లోన్లు డబ్బులన్నీ నువ్వు తినేసావు. 5 లక్షలు 6 లక్షలు ప్రజలకు ఇల్లు ఇచ్చావా? ఇల్లు ఇవ్వకుండా నువ్వు 5 లక్షలు తీసుకున్నావు. ఎవరికి నువ్వు న్యాయం చేసావు? అసలు ప్రజలకు నువ్వు న్యాయం చేసే మనిషివేడా? ఈ పూట మరి అందరికి ఇల్లు పట్టాలు ఇచ్చావు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చావు. మరి వాళ్ళందరికి ఇల్లేది? మరి పట్టా ఇచ్చేసావు. పట్టా ఇచ్చే ఇల్లు ఉండగా వాళ్ళ పేరుని చూపియాలిగా. నువ్వు ఎక్కడ చూపించావు? నువ్వు న్యాయం చేసావా? ఈరోజు ప్రజా దర్బారు పెట్టితే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి అందరికి ఇల్లు చేస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకి కొత్తగా పెట్టుకోమంటున్నారు. నీకు మళ్ళీ దుర్మార్గంగా పనులు ఎవరు చేయలే. గెలుస్తారులే అని అందరూ ఇంటింటికి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఒక స్థలం ఉందా అక్కడ? ఈ పూట బోండావమ్మ గారు ఎంతమంది వెళ్ళి చూడు, కావాలంటే ప్రతి శుక్రవారం నాడు ప్రజా దర్బారు పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు ఇల్లు చూపించలేదు, మాకు ఇల్లు చూపించలేదు, మాకు కొత్తగా పెట్టుకోండి, ఉన్న ఇల్లు ఇస్తాము అని చెప్పి ఉన్న స్థలం అందరూ ఎవరి వాళ్ళకి. నీకు మళ్ళీ దుర్మార్గం చేయలేదే. ఆ పార్టీ ఈ పార్టీ అని టిక్కో ఇల్లు ఇచ్చినవన్నీ నాశనం చేసేసావు. ఎవరికైనా ఇచ్చావా? అవన్నీ పాడుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా నువ్వు వచ్చినా ప్రజలను మోసం చేస్తే ఎలా కుదురుతుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి. ప్రజలు ఎలాగా ఇది చేయాలా, ప్రజలు ఎలా ఉంటే బాగుంటారని ప్రతి ఒక్కరికి, బళ్ళు లేని వాళ్ళకి బళ్ళు ఇస్తున్నారు, మిషన్ లేని వాళ్ళకి మిషన్లు ఇస్తున్నారు. పింఛను కూడా బోండావమ్మ గారు సొంత నిధులతో వచ్చి నువ్వు తీసేసిన పింఛను, ఇల్లుంటే తీసేసావు, కరెంటు బిల్లు ఉంటే తీసేసావు. ఎంతమంది ఏడుస్తున్నారు వాళ్ళందరూ ఈ పూట అందరికీ వాళ్ళ సొంత నిధులతో వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు ప్రజలకి ఎలా నష్టం చేశారు? నువ్వు అనగానే నష్టం జరిగిపోతుందా? అంటే ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు అసలు మన రాష్ట్రాన్ని తన స్వలాభం కోసమే బయట వాళ్ళకి తాకట్టు పెడుతున్నాడు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు తాకట్లు పెట్టడానికి ఏముంది ఇక్కడ? నువ్వు అంటానికి ఒక్కటి ఫలాంది తాకట్లు పెట్టారని చూపి నువ్వే అన్నీ తాకట్లు పెట్టుకెళ్ళిపోయావు. ఈ పూట ఏదీ లేదు. ఏది ఉంటే ఎలా జరుగుతుందని ఇది అమరావతిని కూడా అలా నాశనం చేసావు. ప్రజలందరినీ రోడ్డు మీద వెళ్ళనీయకుండా చేసావు. లోకేష్ బాబుని పాదయాత్ర చేయకుండా చేసావు. ఎంతమందిని నాశనం చేసావో, ఎంతమంది చచ్చిపోయారో నీ మూలాన్ని. చంద్రబాబు నాయుడు గారి నాయుడు చచ్చిపోయావా? కడుపుతో ఉన్న మనిషిని కూడా తన్నేసావుగా నీ పాదయాత్రలో. ప్రజలందరూ చూస్తున్నారుగా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా అబద్ధాలు ఆడిపోయి మహానుభావుని దేవుడు లాంటి మనిషి మీద నిందలేస్తావు? ఆ విషయం ఆయన మంచి చేస్తున్నారని నీకు తెలుసు. తెలిసినా కూడా అనాలని నువ్వు అంటున్నావు. అన్నా ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి. చాలా జాగ్రత్తగా మాట్లాడే విధానం. అంటే చంద్రబాబుకి మోసం చేయడం అలవాటు. గతంలో బిడ్డనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు తన భూమిని కూడా, రాయలసీమను కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ వెన్నుపోటు పొడిచారు? ఇప్పుడు కడప మన మహానాడు పెట్టారు. లక్షలాది మంది, వేలాది మంది వచ్చారు. చంద్రబాబు నాయుడు మేమున్నాం నాయన, మమ్మల్ని మీరు ఇంత ఆదరిస్తున్నారు అని ఆయన ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ఎలా మోసం చేయలేదే వాళ్ళు? నువ్వు మోసం చేసింది అంత నాది సిద్ధం అని ఊరేగావు. నువ్వే ఎవరు ఊరేగారు? అంటే ఇంకా మాట్లాడుతూ చంద్రబాబుకి వెన్నుపోటు పొడటం అలవాటు అంట కదా మేడం. గతంలో బిడ్డనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడు అంట కదా.
అసలు వెన్నుపోటు పట్ట వాళ్ళ వంశంలో లేదు. వాళ్ళ వంశము వాళ్ళ కుటుంబం ఎంత బాగుందో. ఎన్ని పోటు పొడిసే నువ్వు పెదనాన్ని నాన్నని కూడా పార్టీ గురించి చంపేసే మనిషినివి. గొడ్డలతో నరికేసావు. కోర్టులో పాపం చిన్నాన్న కూతురు కూడా బాధపడి ఏడుస్తున్నాను. ఎవరు మోసం చేశారు నిన్ను? నువ్వే అందరు మోసాలు చేసి మీ పార్టీ మనుషులందరూ మోసం చేసే మనుషులు. చంద్రబాబు నాయుడు వాళ్ళ వంశం కానీ వాళ్ళ కుటుంబం కానీ అలా మోసం చేసే మనుషులు కాదు. ప్రజలకు సేవ చేసే మనుషులు వాళ్ళు. ప్రజల మనుషులు. అంటే అమ్మ ముఖ్యంగా ఈ 19 నెలల కాలంలోనే చంద్రబాబు అసలు మోసం చేసాడు ప్రజల్ని. అసలు రాష్ట్రం సర్వనాశనం చేశాడు. జగన్ కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ హయాంలో అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అది జగన్మోహన్ హయాంలో సంతోషంగా ఉన్నారా మీరు? సంతోషంగా ఎలా ఉన్నాము? నువ్వు 3,000 పింఛన్ ఇచ్చావు. 3,000 పింఛన్ అన్నావు. 250 ఇచ్చావు. ఇంట్లో పిల్లలు ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి నేను డబ్బులు అమ్మఒడి వేస్తానన్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి ఇచ్చారు. ఆయన ఇచ్చింది గొప్పతనమా? నువ్వు ఇచ్చింది గొప్పతనమా? ఎలా నష్టం చేశారు ఆయన? ఏమి నష్టం చేశారు? గ్యాస్ బండలతో ఇస్తున్నారు, బస్సు టిక్కెట్లు పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు ఎంత సురక్షితంగా ఉన్నారు. నువ్వు ఎలా మోసం చేసావని అట్లా మాటలు మాత్రం నీ అంటే మోసగాడు ఎవరు లేరు. అర్ధరాత్రి కాడు 3ంటికి తీసుకెళ్ళి మహానుభావుని జైలు పాలు చేసావు. జైల్లో పెట్టావు. అన్ని చేసింది నువ్వు. మళ్ళీ ఎవరు దుర్మార్గం చేసేవాళ్ళు ఎవరు లేరు. నీ దుర్మార్గం నీకు తెలుసు. నువ్వు ప్రజలందరూ నిన్ను ఊరిని ఇప్పుడు కూడా చీ అంటున్నారు. ఇంకా అనిపించుకోమాక. ప్రతి విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళని. ఈ పూట లోకేష్ బాబు ఈ దేశాలకు కూడా వెళ్ళి ఈ దేశాల్లో ఉన్న మనుషులను కూడా తీసుకొస్తారు కష్టాలున్న. నువ్వెవరికి కష్టాలు చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. అన్నా క్యాంటీన్ భోజనం పెడుతున్నారు. ఎన్ని రకాలుగా అయినా చూసుకుని ఆలోచించుకుని ఇన్ని పనులు చేస్తామంటే నువ్వు బాగా చేయలేదంటే సరిపోతుందా? ప్రజలు తీసుకున్న వస్తువుని తీసుకోలేదు అంటారా? నీకు మళ్ళీ ఇప్పుడు ఒక ఇల్లు ఇప్పించి చూడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎలా చేస్తున్నారో అలాగ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి. అలా నువ్వు చెడు అంటే ఎవరికి కుదరదు. చంద్రబాబు నాయుడు గారు చేసేది చాలా మంచి పని. అందరూ దేవుళ్ళలాగా ఆయన కొలుసుకుంటున్నారు. అంటే అసలు 2029లో మేమే గెలుస్తాం, వైసీపీ పార్టీ విజయడంకం ముగిస్తుంది, 27లో పాదయాత్ర చేస్తాను, ప్రజలందరూ మళ్ళీ నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందరూ నన్ను ఆదరిస్తారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఆదరిస్తారు? ఇప్పుడు 11 ఓట్లతో బుద్ధి చెప్పారు. ఈ తాప ఇలాగే మాట్లాడుతూ ఉంటే 0 పెడతారు. 0 అంటే మరి ఈ రకంగా ఇబ్బందులు పెట్టి మంచి చేసే వాళ్ళని చెడు చేస్తున్నాడు కదా. మరి చెడు చేస్తే జనానికి తెలియదా? జనానికి ఎవరు మంచి చేస్తున్నారో మంచి చేయలేదో తెలిసాక అన్నం తినే మనుషులేక జనమైనా ఎవరు న్యాయంగానే మాట్లాడతారుగా. మరి నీకు మళ్ళీ అన్నం తినే మనిషిలాగా మాట్లాడట్లా నువ్వు. ఎందుకు చీకొడతారు? చంద్రబాబు నాయుడు గారిని చాలా గౌరవిస్తున్నారు వాళ్ళు. నువ్వే చీకొట్టి మాట్లాడుతున్నావు. ఒక పెద్ద ఆయన గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఆయన చేసేనాడు నువ్వు పాదయాత్ర నేను ఊరంతా తిరుగుతున్నాను, మనుషులు చంపేసిన కూడా రోడ్డు పక్కన పడేసి వెళ్తున్నావు నువ్వు. ప్రజలను మేలుకోరే మనిషి అయితే నువ్వు అలా చేస్తావా? ఇప్పటికైనా న్యాయంగా మాట్లాడటం నేర్చుకో. మంచిగా ప్రజల్ని ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు. అలా మాట్లాడితే నీకు ఆ 11 ఓట్ల కన్నా వస్తావు. లేకపోతే 0 అయిపోతావు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు?